తెలుగుదేశం నుంచి వైసీపీకో, వైసీపీ నుంచి తెలుగుదేశంకో వలసలు వేరు. బీజేపీ నుంచి వలసలు అన్నటువంటిది ఇందులో ఒకటి నిన్ననే జరిగినటువంటిది. భూమా కిషోర్ రెడ్డి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం. ఇప్పుడు భూమా అఖిల ప్రియ మీద ఆయన పెడతారా లేకపోతే అక్కడ పక్కన పెడతారా అన్నటువంటి చూడాలి. ఒకటి తను చేరడం అన్నటువంటిది. తను ఇప్పటిదాకా పార్టీని నమ్ముకున్నాడు, కానీ ఇక్కడ ఎటు తేల్చకపోవడం తెలిపోతున్నా అని ప్రకటించాడు. ఇది నిన్న రాత్రే మనం మాట్లాడుకున్నాం. అది ఒక షాక్. అయితే ఇప్పుడు తాజాగా బైరెడ్డి కుమార్తె వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరడం అన్నటువంటిది. శబరి వెళ్ళి తెలుగుదేశం పార్టీలో ఏకంగా పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేయబోతోంది. ఇలా క్రమంగా చూస్తే బలమైన శక్తులు బీజేపీని వీడుతున్నాయి. కారణం ఆలస్యం, అభ్యర్థులది ఫైనల్ చేయకపోవడం, పొత్తు సంగతి ఏంటో తేల్చి చెప్పకపోవడం. పొత్తు లేదు అంటే వీళ్ళు ఉండేవాళ్ళు, లేదా పొత్తు ఉందన్నా వీళ్ళకి ఛాన్స్ వస్తుందంటే ఉంటారు. అంటే వీళ్ళేం సంఘ పరివార సంస్థల నుండి వచ్చినటువంటి వాళ్ళు కాదు, పార్టీకి ప్రశ్నించున్న వాళ్ళు కాదు. ఇలా పార్టీలో రాజకీయంగా ఎదుగుదామని వచ్చినటువంటి వాళ్ళు. కానీ పార్టీ అధినాయకత్వం లోపమా, రాష్ట్ర నాయకత్వం లోపమా అంటే ఇద్దరి లోపము ఉంది. వాళ్ళు ఎటు తేల్చరు, వీళ్ళేమో తెగించి అడిగేటటువంటి సిచ్యుయేషన్ లేకపోవడం వల్ల నష్టపోతోంది పార్టీ.